వెల్కమ్ టు D10. అదానీ గ్రూప్ పాల్పడిన అవకతవకలన్నింటిపై స్వతంత్ర సంస్థతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు అందజేసిన ఆధారాల ప్రాతిపదికన అదానీపై వెంటనే కేసు నమోదు చేయాలని సిపిఐఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పాలిట్ బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది. గౌతమ్ అదానీ మరో 6గురిపై అమెరికా కోర్టులో అక్కడి న్యాయశాఖ దాఖలు చేసిన నేరారోపణ పత్రంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో భారత ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించడంలో గౌతమ్ అదానీ ఆయన మేనలుడు సాగర్ అదానీలకు ప్రమేయం ఉందంటూ తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. సౌర విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రాలు లేదా ప్రాంతీయ విద్యుత్ పంపిణీ కంపెనీలతో విద్యుత్ విక్రయానికి సంబంధించి అక్రమ ఒప్పందాలతో ముందుకు సాగడానికి భారత ప్రభుత్వ అధికారులకు 2029 కోట్లు ఇవ్వజూపారని లేదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆ అభియోగ పత్రం పేర్కొంటోంది. అదానీలు అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై అమెరికాలో ఈ కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారులకు ఇవ్వజూపిన వాగ్దానం చేసిన ముడుపులకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను అందజేసినటువంటి సాగర్ అదానీ నుంచి సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్టు అభియోగ పత్రం పేర్కొంది. ముడుపుల పత్రాలు గుర్తించినవి: 1 రాష్ట్రం లేదా ప్రాంతం కోసం ప్రభుత్వ అధికారాలకు ఇవ్వజూపిన ముడుపులు, 2 ఇస్తామని చెప్పిన ముడుపుల మొత్తము, 3 ఈ ముడుపులు ముట్ట చెప్పినందుకు లేదా ఇస్తామని హామీ ఇచ్చినందుకు ప్రతిఫలంగా రాష్ట్రం లేదా ప్రాంతం కొనుగోలు చేయడానికి అంగీకరించిన సౌర విద్యుత్ మొత్తం. చాలా సందర్భాల్లో మొత్తంగా ఇవ్వజూపిన ముడుపుల మొత్తంలో ఒక్కో మెగావాటు రేటు ఎంత ఉందో కూడా ముడుపుల పత్రాలు గుర్తించాయి. అలాగే ఈ లంచాలు అందుకునే ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సంక్షిప్త నామాలు కూడా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో, ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల మధ్య పంపిణీ చేయాల్సిన ముడుపుల మొత్తం కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున లంచాలకు పాల్పడడం, పైగా అదానీలు ప్రభుత్వ అధికారులను తమ ఆధీనంలో ఉంచుకోవటం, ఇదంతా కూడా భారత్ లో కాకుండా అమెరికాలో వారి నేర న్యాయ వ్యవస్థ ద్వారా బయటపడడం సిగ్గుచేటైన విషయం. అంతేకాకుండా ఇటువంటి అక్రమ నేరపూరితమైన కార్యకలాపాలు చేపట్టేందుకు గౌతమ్ అదానీకి, ఆయన వ్యాపార సామ్రాజ్యానికి మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణగా నిలుస్తోంది. హిండెన్బర్గ్ వ్యవహారంలో తలెత్తిన ఆరోపణలపై ఎలాంటి విచారణ లేదా ప్రాసిక్యూషన్ జరగకుండా అదానీకి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి రక్షణగా నిలిచారు. మోడీ ప్రభుత్వం ఇక ఇప్పుడు ఏ తెరచాటున దాక్కోలేదు. అమెరికాలోని ప్రాసిక్యూషన్ అందజేసిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేయాల్సిందిగా తక్షణమే సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలి. ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇవ్వడం అనేది సిబిఐ పరిధిలో ఉన్న అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుంది. అదానీ గ్రూప్ కంపెనీలు పాల్పడిన తప్పులు, అవకతవకలన్నింటినీ వెలికి తీయడానికి స్వతంత్ర సంస్థతో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టడం తక్షణ అవసరమని పాలిట్ బ్యూరో పేర్కొంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి D10.